అందరికీ నమస్కారం. నేను మీ రజనీప్రియ మెడికల్ ఆంకాలజిస్ట్. ఈరోజు మనం స్మోకర్స్ అండ్ టొబాకో చ్యూయర్స్లో క్యాన్సర్ స్క్రీనింగ్ పద్ధతులు ఏమున్నాయో తెలుసుకుందాం. కిందటి వీడియోస్లో మీరు చూసినట్టయితే ఈ స్మోకర్స్ అండ్ టొబాకో చ్యూయర్స్లో చాలా రకమైన క్యాన్సర్స్ వస్తాయని తెలుసుకున్నాం. కానీ కామన్గా వీళ్ళు వచ్చే క్యాన్సర్స్ ఏంటి అంటే ఓరల్ క్యావిటీ అంటే నోటి క్యాన్సర్స్ అండ్ లంగ్ క్యాన్సర్స్ అనమాట. సో ఈ రెండిటికి మాత్రం స్క్రీనింగ్ పద్ధతులు ఉన్నాయి. సో అందరూ అనుకోవచ్చు, సో స్మోక్ చేస్తున్న అందరూ కూడా ఈ స్క్రీనింగ్ చేయించుకోవాలా అని. సో కానే కాదండి, రికమెండేషన్స్ ప్రకారం మీ ఏజ్ 50 to 80 ఇయర్స్ మధ్యలో ఉన్నా, లేకపోతే మీకు మోర్ దెన్ 20 ప్యాక్ ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ స్మోకింగ్ ఉన్నా కానీ ఈ స్క్రీనింగ్ అది చేయించుకోవాలి. సో ఈ 20 ప్యాక్ ఇయర్స్ ఏంటి అని అనుకోవచ్చు మీరు. సో దీనికి ఉదాహరణగా ఏంటి అంటే, మీరు రోజుకి ఒక ప్యాక్ అలా 20 ఇయర్స్ స్మోక్ చేసినా, లేకపోతే రోజుకి 2 ప్యాక్స్ అలా 10 ఇయర్స్ స్మోక్ చేసినా దాన్ని 20 ప్యాక్ ఇయర్స్ అని చెప్తారు. సో ఈ 20 ప్యాక్ ఇయర్స్ కన్నా ఎక్కువ స్మోకింగ్ హిస్టరీ అది ఉంటే అండ్ మీ ఏజ్ 50 to 80 ఇయర్స్ మధ్యలో ఉంటే కంపల్సరీ మీరు ఈ స్క్రీనింగ్ అన్నది చేసుకోవాలి. సో స్క్రీనింగ్లో ఏం చేస్తారు అంటే లో డోస్ సిటీ స్కాన్ చెస్ట్కి చేస్తారనమాట. ఇది ఇయర్లీ వన్స్ చేయించుకోవాలి మీరు. ఇదే కాకుండా వీళ్ళ నోటి క్యాన్సర్స్ రిస్క్ అది కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఓరల్ క్యావిటీ ఎగ్జామినేషన్ కూడా ఇయర్లీ వన్స్ చేయించుకోవడం చాలా చాలా అవసరం. సో మన మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్లో ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా ఏఐ బేస్డ్ ఓరల్ క్యావిటీ స్క్రీనింగ్ వెల్స్కోప్ అని ఉంది ఒక ఇన్స్ట్రుమెంట్, దాంతో ఈ ఓరల్ క్యావిటీ స్క్రీనింగ్ అది కూడా చేస్తున్నాం. సో కంపల్సరీగా టొబాకో చ్యూయర్స్, స్మోకర్స్ అందరూ కూడా ఎవ్రీ ఇయర్ ఈ లో డోస్ సిటీ స్కాన్ అండ్ ఓరల్ క్యావిటీ ఎగ్జామినేషన్ చేయించుకోవడం చాలా చాలా అవసరం.